హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఈరోజు మెంతిపప్పు, అమ్మ నేర్పిన మెంతిపప్పు వంకాయ ఫ్రై, వేడి వేడి రైస్ కాంబినేషన్ చూద్దాం రండి. అలాగే మన గార్డెన్ ఒక రౌండ్ వేసుకొని వద్దాం రండి ఫ్రెండ్స్. ఈ మధ్య సీలింగ్ అంతా వాటర్ లీక్ అవ్వకుండా పెయింట్ అందులో లిక్విడ్ ఏదో కలిపి సీలింగ్ అంతా కొట్టారంటే ఫ్లోరింగ్ అంతా కొట్టారు టెర్రస్ పైన. దాని తర్వాత మొక్కలు అయితే ఇలాగ సర్దించాను ఫ్రెండ్స్. ఎలాగుంది మన చిన్ని గార్డెన్? మన గార్డెన్ చూసే వాళ్ళందరూ కూడా బాగా గుర్తుపడతారనుకుంటున్నాను. మొక్కలన్నీ కూడా ఇలాగ సర్దించాను. ఇంకా కొంచెం క్లీనింగ్ అయితే ఉంది. ఎక్కడొక్కడ సర్దించి వెళ్ళిపోయారు, కానీ కొన్ని అటు ఇటు మార్చాల్సినవి ఉన్నాయి. ఇక్కడైతే మా ఆడపడుచు అంటే మా వారికి అక్క వాటర్ పడుతున్నారు. నేను వద్దంటే కూడా వాళ్ళు చేస్తారు ఏదో ఒక పని వచ్చినప్పుడు. ఇక్కడైతే మెంతిపప్పుకు రెడీ చేస్తున్నాను ఫ్రెండ్స్. రైస్ పెట్టేశాను. మీరేం చేస్తున్నారు లంచ్కి? నాకు తప్పకుండా కామెంట్లో తెలియచేయండి ఫ్రెండ్స్. మీరు ఎలా చేస్తారు ఈ మెంతిపప్పు? నేనైతే అమ్మ నేర్పిన మెంతి పప్పుని ఇలాగ చేస్తున్నాను నేనైతే ఇప్పుడు వితౌట్ ఆనియన్ను, అంటే ఉల్లి వెల్లుల్లి తినను కదా, అందుకని ఇలాగ పప్పు ప్రిపేర్ చేస్తున్నాను. అమ్మ అయితే చాటలో పెట్టి చేసేవాళ్ళు ఫ్రెండ్స్ వంటని. ఇలాగ ఏదైనా పప్పు కూరలు చేయాలంటే అన్నీ ఇలాగ పెట్టుకొని సమ సమపాళల్లో పెట్టుకొని చేసేవాళ్ళ అమ్మ. ఇలాంటి పనులు కొన్ని అమ్మ నుండి వంశపారంపర్యంగా ఆడపిల్లలకు వచ్చేస్తాయో ఏమో తెలియదు. నాకు ఇంత వయసు వచ్చిన అమ్మ పనులు కొన్ని అలాగే ఉన్నాయి నా మైండ్లో. ఇక్కడ చూడండి, ఆయిల్ వేశాను. ఒక మెంతి పప్పు కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఫ్రెండ్స్. ఒక 3-3.5 స్పూన్ వేసినట్టున్నాను ఆయిల్. దాని తర్వాత ఒక అర స్పూన్ జీలకర్ర, అర స్పూన్ మెంతులు వేశాను. దాని తర్వాత ఎండుమిర్చి వేసి వేపాను. దాని తర్వాత కందిపప్పు వేసి అంటే గోల్డ్ కలర్లో వచ్చే విధంగా వేపుకోవాలి ఫ్రెండ్స్. వేపుకున్న తర్వాత చింతపండుని చిన్న కప్పులో పెట్టి పెడతాను ఫ్రెండ్స్ ఇలాంటి పప్పు చేసేటప్పుడు నేను. ఎందుకంటే పప్పులో చింతపండు పెట్టేసామనుకోండి కుక్కర్లో, అది ఉడకదు, పప్పు చాలా ఇబ్బంది పెట్టేస్తుంది. అందుకని కప్పులో పెట్టి పెడుతూ ఉంటాను. మీరైతే ఎలా చేస్తారు నాకు కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. కొందరైతే పక్కన నానబెట్టుకొని పప్పు మెదిపేటప్పుడు అందులో పిండేస్తూ ఉంటారు. ఆ పిప్పి తీసేసి పులుపుని వేసేస్తుంటారు. నాకు అలా నచ్చదు. ఇలాగ వేస్తేనే ఇష్టం. ఎందుకంటే అమ్మ నేర్పింది అలాంటి వంటలే నేర్పారు. ఇక్కడైతే ధనియాల పొడి, ధనియాలకు బదులుగా నేను పొడి చేసి పెట్టుకొని ఉంటాను ఫ్రెండ్స్. వేపి ధనియాలని చల్లార్చి పొడి చేసి పెట్టుకొని ఉంటాను. అది ఒక స్పూను కొంచెం అంత వేసాను. దాని తర్వాత పసుపు, ఇవన్నీ వేపేసుకొని వాటర్ పోసేసుకోవాలి ఫ్రెండ్స్. ఒకదాని వెనకల ఒకటి వంపేసుకున్నాం అనుకోండి, ఒక 2 వెయిట్లు వచ్చేసిందంటే పప్పు ఉడికిపోతుంది. అదిగోండి, చింతపండు కూడా పెట్టేశాను. దాని తర్వాత ఒక్కొక్కటి ఇంక చేసేసుకోవడమే వంటలు. పప్పు ఉడికే లోపల వంకాయలు రెడీ చేయాలి, వంకాయ ఫ్రై చేయాలి. రైస్ కూడా రెడీ అయిపోయింది. వంకాయలు రెడీ చేసుకొని ఫ్రై చేసేసామంటే వంట ఫినిష్ అయిపోతుంది. ఈరోజు రసం పెట్టాలనుకున్నాను కానీ అస్సలు ఓపిక ఉండట్లేదు ఫ్రెండ్స్. బాగా కఫ్ కోల్డ్ ఎక్కువైందా, ఇంక అసలు నేను చేయలేకపోతున్నాను అనుకున్నట్టుగానే ఇంకా ఏదో ఒకటి చేసుకొని తినాలి కదా, కడుపు అయితే గమ్ముగా ఉండదు కదా, ఇంక చెయ్యాలన్నట్టుగా చేస్తున్నాను. ఇక్కడైతే ఆయిల్ పెట్టాను, అందులో జీలకర్ర వేశాను వంకాయ ఫ్రైకి ఫ్రెండ్స్. కావాలంటే మినపప్పు లేదా పచ్చిశనగపప్పు కూడా వేసుకోవచ్చు. వంకాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేశాను. కొన్ని పుచ్చులు కూడా బాగా ఎక్కువ తేలాయి ఫ్రెండ్స్. వంకాయలు చూసేదానికి తాజాగా ఉన్నాయి కానీ కట్ చేస్తే లోపల పుచ్చులు. ఇది కొంచెం డౌట్గా ఉంది. మళ్ళీ మనసుకి ఎందుకులే డౌట్ అని కట్ చేసి పడేసి వేశాను ఫ్రెండ్స్. మీరైతే ఏం కూరలు చేస్తున్నారు ఈరోజు? నేనైతే ఇంట్లో వాళ్ళకి ఇష్టమైన మెంతిపప్పు వంకాయ ఫ్రై రెడీ చేసేస్తున్నాను. గొడవ లేకుండా తినేస్తారు. పెరుగుంది, ఇందులో వంకాయలు వేయంగానే కొద్దిగా పసుపు సాల్ట్ వేసామనుకోండి త్వరగా వేగిపోతుంది సిమ్లో పెట్టామంటే. ఇంకంతే ఫ్రెండ్స్, ఈజీగా అయిపోయే విధంగా చేసేసాను ఇవాళ. అక్కడ కనిపిస్తోంది కదా కీరా, ఆ కీరా కూడా చెక్కు తీసి పెట్టి స్లైసెస్గా కట్ చేసి పెట్టాలి. ఇదిగోండి, పప్పు అయితే ఉడికిపోయింది. 2 వెయిట్లకు బదులుగా 3 వెయిట్లు రానిచ్చాను, కొంచెం ఎక్కువే ఉడికింది. పప్పుని ఎప్పుడూ కూడా మెత్తగా మెదుపుకోకూడదు ఫ్రెండ్స్, కొంచెం పలుకులుగా ఉండాలి. ఉప్పేసి మెదిపేశాను. ఎండుమిర్చి మా అమ్మ చిన్న చిన్న ముక్కలుగా తుంపి వేసేవాళ్ళు, కానీ నేనైతే తుంపకుండా అలాగే వేశాను. కారం ఎక్కువ అవుతుందేమో, కొత్త మిర్చీలు ఎండుమిర్చి, అందుకని అలాగే వేశాను ఫ్రెండ్స్. ఇక్కడైతే వంకాయ కూడా రెడీ అయిపోతుంది. ఎమ్మి పప్పు అయితే రెడీ అండి. ఒకసారి మీరు కూడా ఇలాగ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. కొందరైతే ఇందులో ఆవాలు అన్నీ వేస్తారు, ఇంగు అవన్నీ వేస్తారు, కానీ అలాగే ఏం వేయకుండా ఇలా చేయండి. సింపుల్గా
అండ్ టేస్టీగా ఉంటుంది. వంకాయలు కూడా రెడీ అయిపోయాయి. వేరుశనక్కాయల పొడి, కారము, కొద్దిగా సాల్ట్ వేశాను. ఎందుకంటే వేరుశనక్కాయల పొడి వేయంగానే కొంచెం చప్పదనం వస్తుంది. కాబట్టి పైన కొంచెం సాల్ట్ చల్లామనుకోండి చాలా టేస్ట్‌గా తయారవుతుంది. పప్పుకి కాంబినేషన్ ఇలా వంకాయ ఫ్రైలు ఇలాంటివైతే చాలా టేస్టీగా ఉంటాయి కదా ఫ్రెండ్స్. బెండకాయ ఫ్రై కూడా బాగుంటుంది. కానీ దీనికంటే బెండకాయ ఫ్రై కంటే కూడా వంకాయ ఫ్రై చాలా టేస్టీ కాంబినేషను. మీకు కానీ ఈ వ్లాగ్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్ ఫ్రెండ్స్. సో యమ్మీ పప్పు, వేడి వేడి రైసు, అలాగే వంకాయ ఫ్రై ఎలాగొచ్చింది మీకు నచ్చిందంటే తప్పకుండా షేర్ చేయండి. లైక్ చేయడం అయితే మర్చిపోకండి.